ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ వాడితే ఆ రంగేం వాళ్ళ సొంతం కాదు. ఎందుకు? ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు. ఆ రంగుల్ని సృష్టించింది మన దేవుడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని, చాలా కంట్రీలో ఉన్నావు బేట, అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి. తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? గాడిదలు కాస్తారా? అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకుంది. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగిలించుకున్నారు, వాళ్ళ సీట్లు తినిపించుకున్నారు, వాళ్ళ కన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. What hell is going on here? What do you think of this? నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. ఏం చేద్దామంటావు మరి? నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. ఎవరా రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా. ఆకాశం ఉంటది చుక్క, నా గుండెలో ఉంటది మక్క. మా యొక్క రోజక్కకి న్యాయం చేసిన దానికి థ్యాంక్ యూ జగన్. మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని చెప్తాడన్నా చెప్పు. ఎలా మోసం చేశారో ప్రతి గడపకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద కూడా ఉంది. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఎలా మోసం చేశారో ప్రతి గడపకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద కూడా ఉంది. ఓ అద్భుతం తల్లి, ఇప్పుడు అర్థమైందమ్మా మిమ్మల్ని మాటికి సూపర్ ఉమెన్ ఎందుకన్నాను. ఎడబడతాడు నేర్చినావు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే